అయితే లేదు. ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ లంచ్ క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ముద్దపప్పు పెట్టేశాను. రైస్ అయితే కడిగి అయితే పెట్టేశానండి. రైస్ అయితే కొంచెంసేపు నానుతున్నాయి. మా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఇది ఈరోజు. ఫ్రూట్స్ బండి వస్తే వెళ్ళి ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చాను. కమలాకాయలు, యాపిల్లు, ఇంకా ఇక్కడ వచ్చేసి ద్రాక్షాలు అయితే తీసుకున్నాను జ్యూస్ చేసుకుందామని. ఇంకా ఇక్కడైతే లంచ్ అయితే చేస్తున్నాను. క్యాలీఫ్లవర్ ఫ్రై చేశాను కదా, ఆ ఫ్రై పప్పు, ముద్దపప్పు. ఈరోజు మా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇది. నేనైతే లంచ్ చేస్తున్నాను. అన్నం తిందామని ఇక్కడైతే అన్నం పెట్టేసుకున్నానండి. ఇది చూసే మబ్బు అయితే ఫుల్గా పట్టేసింది. వర్షం పడుతుంది అనుకుంటా. మబ్బు అయితే నల్లగా పట్టేసింది. ఇంకా తొందరగా వెళ్ళి బట్టలు అయితే తీసుకొని వచ్చాను. ఈరోజు బెడ్షీట్ కూడా ఉతికేసాను. అందుకని వెళ్ళి బట్టలు అయితే తీసుకొని వచ్చాను. కరెంటు కూడా వచ్చింది ఆ టయానికి. ఇంకా బట్టలు అయితే ఇలాగ ఆరేసాను. ఆరిపోయాయండి మ్యాక్సిమం. ఫుల్ ఎండ వచ్చింది, గాలి కూడా ఉంది ఫుల్గా. ఆరిపోయాయి. ఇంకొంచెం లైట్గా అయితే ఉన్నాయి నడుము దగ్గర షార్ట్లు. అందుకని అట్లా ఫ్యాన్ కింద అయితే ఉంచేసాను. పిల్లలు కూడా లేరు, తొక్కరు. నేను వచ్చిన తర్వాత మడతేసుకుందామని చెప్పేసి అలాగైతే ఉంచేసాను. స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి. వీళ్ళకైతే ఫ్రెష్ అప్ చేపించేసాను. స్నాక్స్ అయితే ఫ్రూట్స్ తిన్నారు, యాపిల్. ఇంకా హోంవర్క్ అయితే రాస్తున్నారు, రాసేసారు. ఇప్పుడైతే చదువుకుంటున్నారు. హోంవర్క్ చేపించేసాను. ఇప్పుడు వీళ్ళైతే చదువుకుంటున్నారు. ఇంకా నేనైతే ఇప్పుడు జ్యూస్ అయితే చేయాలండి. గ్రేప్స్ అయితే తీసుకున్నాను. గ్రేప్స్ జ్యూస్ చేద్దామని చెప్పేసి జ్యూస్ అయితే చేస్తాను. బెడ్షీట్ అయితే వేసానండి, బట్టలు మడతేసి. వీళ్ళైతే చదువుకుంటున్నారు. ఈ రూమ్ ఒక్కటి ఊడ్చేయాలి వీళ్ళు చదువుకోవడం అయిపోయిన తర్వాత. ఇది ఒక్కటే క్లీన్గా లేదు. వీళ్ళు వచ్చిన కానీ ఈ రూమ్లోనే ఉన్నారు కదా, అందుకని. ఇంకా ఈ రూమ్, హాలు, బెడ్రూమ్ అయితే నీట్గానే ఉంది. ఇక్కడ ఇదైతే వెళ్ళేటప్పుడే ఊడ్చేసి ఇంకా గిన్నెలు ఉంటే కొంచెం గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోయాను. ఇంకా ఇక్కడైతే రాగానే రైస్ కూడా నానబెట్టేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పప్పు అయితే చేశాను కదా, పప్పు క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే చేశాను. అదైతే ఉంది. కొంచెం రైస్ మిగిలితే తీసి ఆ బౌల్ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా అందుకని దాంట్లో రైస్ అయితే నానబెట్టేసాను. ఇంక ఇక్కడైతే క్యాలీఫ్లవర్ ఫ్రై చేసాను కదా, అది ఉంది. ఇంకా ఈ గిన్నెలు అయితే సర్దేసుకొని జ్యూస్ అయితే చేసుకుందాం. మధ్యాహ్నం ఫ్రూట్స్ వస్తే తీసుకున్నాను అని చెప్పాను కదా, గ్రేప్స్ అయితే తీసుకున్నాను జ్యూస్ చేద్దామని చెప్పేసి. జ్యూస్ అయితే చేసుకోవాలి. గ్రేప్స్ అయితే తినాలనిపించవు, అదే జ్యూస్ అయితే బాగా తాగుతాను. పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని నేను ఎక్కువగా జ్యూసే చేస్తాను గ్రేప్స్ ఉంటే. ఈరోజైతే మీతో జ్యూస్ ఎలా చేస్తాననేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. చూడండి 6 ఎలా రాశారు. ఎప్పుడు అంతే రాస్తారండి, ఎన్నిసార్లు చెప్పినా అలాగే రాసుకుంటాడు. చూడకుండా రాశాడు చదివి. ఇలా రాసిన తర్వాత చూడండి మార్కులు వేసుకున్నాడు. ఎన్ని వేసుకున్నాడో చూడండి మీరే. 16 రాంగ్. जा 16 हम होटल के 6 को
పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా గ్రేప్స్ని అయితే ఒక బౌల్లో వేసుకొని ఇంకా తొడయాలు అవన్నీ తీసేసుకొని ఇవి శుభ్రంగా చేసుకోవాలండి. గ్రేప్స్ అక్కడక్కడ బాగుండవు కదా, కుళ్ళిపోయి ఉంటాయి. అవి అయితే తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేటప్పుడు నేనైతే ఇలా చేస్తాను అండి. వాటర్ పోసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకుంటే మంచిదండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళని చదివిపిస్తూ చూడకుండా రాపిస్తూ నేనైతే ఇక్కడ కిచెన్లో పని అయితే చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత వచ్చి ఇది రాసా అది రాసా అని చెప్తూ ఉంటున్నారు ఇద్దరైతే. టేస్ట్ తగ్గట్టు షుగర్ వేసుకోవాలి, కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. జ్యూస్ అయితే చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే చేయండి. గ్రేప్స్ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. గ్రైండ్ చేసుకున్న తర్వాత వడబోసుకొని తాగడమే. గ్రేప్స్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది. గ్రేప్స్ అయితే 1/4 కిలో తీసుకున్నా అండి. ఇంకా ఇద్దరికి సరిపడా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇద్దరికైతే సర్వ్ చేస్తున్నా. నేను కూడా టేస్ట్ చూస్తున్నా అండి. కానీ పుల్లగా అసలు చూడండి, నా ఫేస్ చూస్తేనే ఎలా అనిపించిందో. చాలా పుల్లగా ఉంది. పిల్లలు అయితే చాలా బాగా తాగారండి. హెల్తీగా ఇలా అయితే చేయండి. తినమంటే అస్సలు తినరు మా పిల్లలు గ్రేప్స్, అందుకని నేనైతే ఇలా జ్యూస్ చేసి ఇస్తాను. చూడండి, మా పిల్లలు చాలా బాగా తాగుతారండి. ఇంకా వీళ్ళిద్దరైతే గ్రేప్స్ జ్యూస్ అయితే తాగుతూ ఉన్నారు. గిన్నెలు కూడా క్లీన్ చేసేసానండి. ఇంకా పిల్లల కోసం అయితే రైస్ పెట్టేశాను. అది ఉడికేసరికి కొంతసేపు పట్టిద్ది, వేడివేడిగా తినలేదు కదా, అందుకని ఇప్పుడే పెట్టేశాను. ఇదే అండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.